హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో మరో 2 జిల్లాల నుంచి బ్యాక్లాగ్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఇందులో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ మరియు ఇతర గ్రేడ్ 4 ఉద్యోగాలు కూడా ఉండడం అయితే మనము చూడవచ్చు. వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మీకు ఏదైనా డిస్ట్రిక్ట్ సంబంధించి ఇలాంటి వేకెన్సీస్ లిస్ట్ కానీ ఇతర ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు కావాలనుకుంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, తప్పకుండా వివరాలు అందిస్తాను. ఓకే, సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ముందుగా ఈ నోటిఫికేషన్ విజయనగరం జిల్లా నుంచి రావడం జరిగిందండి. సో 10వ తారీఖు వరకు అయితే మనకు అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి. ఓకేనా, ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే 3 ఉన్నాయండి. ఓకేనా, ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది దీనికి. నెక్స్ట్ క్లాస్ 4 లేదా గ్రేడ్ 4 ఉద్యోగాలు మొత్తం వచ్చేసి 5 ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ 7వ తరగతి, నైట్ వాచ్మెన్ 5వ తరగతి, ధోబీ తెలుగు చదవడం రాయడం లాంటివి ఉంటే సరిపోతుంది. హిందీ అయినా పర్వాలేదు. ఏఎన్ఎం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ఏఎన్ఎం శిక్షణ పొంది ఉండాలి. ఓకేనా, మొత్తము 5 ఉద్యోగాలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకే, మరి ఇవి ఎవరికంటే విభిన్న ప్రతిభావంతులైనటువంటి వారికి బ్యాక్లాగ్ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, మరి అర్హులైనటువంటి వారు ఎక్కడంటే విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ రూమ్ నెంబర్ 34, కలెక్టర్ వారి కార్యాలయం సముదాయము విజయనగరం వారికి రిజిస్టర్ పోస్టు ద్వారా కానీ స్వయంగా కానీ వెళ్ళి ఇవ్వవచ్చు ఫ్రెండ్స్. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. వీటికి మీ యొక్క మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. దరఖాస్తు ఫామ్ చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఫిల్ చేసి మీకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారంలన్నీ కూడా దీనికి జత చేసి మనము పంపించాల్సి ఉంటుంది. ఓకే, ఇది మరి విజయనగరం జిల్లా నుంచి అయితే విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో మరో జిల్లాలో కూడా విడుదలైంది. పూర్తి వివరాలు చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ 2వ జిల్లా అయినటువంటి ప్రకాశం నుండి విడుదల కావడం జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2022-23 సంవత్సరానికి విభిన్న ప్రతిభావంతుల కొరకు డిఎస్సి పరిధిలో గ్రూప్ 4 సర్వీస్లో కేటాయింపబడి భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న టైపిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటింగ్ ఉద్యోగాలకు గాను అంతేకాకుండా గ్రేడ్ 4 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లుగా ఇక్కడ వివరించారు. గ్రూప్ 4 సర్వీస్లో చూసినట్లయితే టైపిస్ట్ 2 ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ 1 ఉంది. టైపిస్ట్కి డిగ్రీతో పాటుగా టైపింగ్లో ఖచ్చితంగా నైపుణ్యం అయితే ఉండాలి, సర్టిఫికేట్ కూడా. జూనియర్ అసిస్టెంట్కి
డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానము లేదా కంప్యూటర్ ఆటోమేషన్ అందు పరిజ్ఞానం ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్కి ఒకటి ఉందండి, దీనికి కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అది కూడా ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే ఇంకా బెటర్. ఓకే, మొత్తము 4 ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ లెవెల్లో. నెక్స్ట్ గ్రేడ్ 4 ఉద్యోగాలు కనుక చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ 8 ఉన్నాయండి. ఓకే, 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కాపలాదారు వాచ్మెన్ 2 ఉన్నాయి, 5వ తరగతి ఉండాలి. సేవిక 1 ఉంది, 5వ తరగతి ఉత్తీర్ణత. కామటి 1, 5వ తరగతి ఉత్తీర్ణత. స్వీపర్ 1 ఉంది, 5వ తరగతి ఉత్తీర్ణత. మొత్తం 13 ఉన్నాయి గ్రేడ్ 4 ఉద్యోగాలు. మరి వయస్సు 18 నుంచి 52 సంవత్సరాల అభ్యర్థులందరూ కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. సో ప్రకాశం వెబ్సైట్లో కనుక మీరు చూసినట్లయితే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు అందుతాయి. వీటికి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు ఫ్రెండ్స్. ఓకే, మీ యొక్క మార్కుల ఆధారంగానే ఎంపిక చేయడము జరుగుతుంది. ఓకేనా? సో మరి మీకు ఇంకా డీటెయిల్స్ కంప్లీట్గా కావాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి వెబ్సైట్లో అయితే చూడండి. గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని దరఖాస్తు ఆఫ్లైన్లో కూడా అభ్యర్థులు నుంచి స్వీకరించవలసిందిగా ఈ కార్యాలయాన్ని ఆదేశించి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, సో మరి ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్, వెబ్సైట్లో కూడా లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. దీనికి గెజిటెడ్ సైన్ కూడా అడుగుతున్నారండి, గమనించాలి. దరఖాస్తు దాంతోపాటుగా సదరం సర్టిఫికేట్, విద్యార్థి ధృవీకరణ పత్రము, విద్యార్హత, ఎంప్లాయ్మెంట్ కార్డు, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, స్థిర నివాస ధృవీకరణ పత్రములు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఎన్వలప్ కవర్లు మొదలగు వాటి ప్రతులను గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి పూర్తి చేసిన దరఖాస్తును మరి ఇక్కడ డేట్ అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్, బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే మీరు పంపించాల్సిందిగా ఉంటుంది. పోస్టల్ ద్వారా కూడా మనమైతే పంపవచ్చు. ఓకే, గెజిటెడ్తో మాత్రం సైన్ అయితే చేయించాలి. ఓకేనా? సో ఇక్కడ అంతే ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అందుతాయి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన చాప్టర్ వైజ్ బిట్స్ ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా 2000 క్వశ్చన్స్ అయితే చాప్టర్స్ వైజ్గా మీకైతే రూపొందించి అందిస్తున్నామండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ సచివాలయం అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా తెలుగు అకాడమీ బేస్డ్ బుక్స్ మరియు చిరంజీవి సార్ బుక్ ఇతర నాణ్యమైన పుస్తకాలను బేస్ చేసుకొని ఇండియన్ ఎకానమీ అయితే రూపొందించడం జరిగింది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఏదైనా ఒక మంచి బుక్ అయితే ప్రిపేర్ అవుతారండి. సో ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకుంటారు. వాటితో పాటు మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత చదివాము ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది కదా. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అడగడంతో దీన్ని అయితే రూపొందించామండి. సో 170 రూపీస్తో మీకైతే పీడిఎఫ్ వస్తుంది, మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇది పొందే విధానం 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే మెటీరియల్ మొత్తం కూడా పంపడం జరుగుతుంది. సేమ్ ఏపీ హిస్టరీ కూడా 2200 బిట్స్తో రెడీగా ఉందండి. అది కూడా సేమ్ ప్రాసెస్, 170 రూపీస్ అది కూడా. సో తీసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే, సో శాంపిల్ ఒక 50 క్వశ్చన్స్ వరకు శాంపిల్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా అది చూసి మీరు సాటిస్ఫై అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.